Let me sing a chitty story, pay attention, listen to me. ఏందన్నా ఇంగ్లీషు? Just listen, bro. Let me sing a chitty story, pay attention, listen to me. If you want, take it or else for no attention, leave it, baby. Life is very short, abba. Always be happy. Pari pari, problems will come and go. Koncham chill maro babi. Together, man. Let me sing a chitty story. Pay attention, listen to me. If you want, take it or else, but no attention, leave it, baby. పుష్ప రాష్ట్ర రాజకీయాలు రాను రాను మారిపోతున్నాయి పుష్ప. చాలా సంతోషం బాబురావు. నీ తలకాయ సంతోషం పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నాయి పుష్ప. అంటే వేడి వంట అయిందన్నమాట. బాగా కనిపెట్టాను కదా బాబురావు. బాబోయ్ హోమ్ తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడంట. ఫిడేలే ఎందుకు బాబురావు? అతనికి ఫ్లూట్లు డ్రమ్స్ రావా? ఓ నాయనో పుష్ప. ఏంటి విషయం? రూమ్ అంతా ఏంట్రా డ్రాయింగ్స్? తీసి నువ్వు డ్రాయర్వా? ఏమంటున్నాడు ఈ మగుడు? నువ్వు అంటించిన పెయింటింగ్స్ వల్ల గోళ్ళన్నీ పాడైపోతున్నారు. ఫోన్లే కదా అని చెప్పి మా నాన్న నీకు రెంట్కి ఇస్తే నువ్వు ఇలా రూమ్ అంతా పాడి చేస్తావా? ఇక్కడ నుండి మంచిగా చూసుకోరు రూమ్ని నువ్వు. ఏంట్రా కావాలా? సరే తీసుకో. ఈ మంత్ రెంట్ కట్టావా? సరే ఈ మంత్ రెంట్ 3000 ఏదో 72,000 మొత్తం అకౌంట్లో వేసి. ఈ సగం కొరికే స్నాప్ నుంచి చూసావా? ఇది అందరి దగ్గర ఉండదు, దీనికి ఒక రేంజ్ ఉంటుంది. వెళ్ళు డ్రాయింగ్ వేసుకోపో. ఈ పెయింటింగ్లో ఏదో మిస్ అయిందనిపిస్తుందిరా. పైన సూర్యుడు బొమ్మ వేసి కింద ఆవులు రెస్ట్ తీసుకున్నట్టు వేస్తే బాగుండేది. బ్యాక్గ్రౌండ్లో రెయిన్బో బొమ్మ వేస్తే చాలా బాగుండేది. నాకెందుకో కంప్లీట్ అవ్వలేదు అనిపిస్తుందిరా. కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. ఏదలయ్యి ఏంట్రా ఒక్కో ఆకు ఒక్కోలా ఒక్కో కలర్ వేసావు, బ్యాక్గ్రౌండ్ ఏమో ఒకటే కలర్. ఇలా అయితే అట్రాక్టివ్గా ఉండదురా పెయింటింగ్. ఇంకా బెటర్గా ట్రై చేయి. సరే సరే కంప్లీట్ చేయి, బాగుంటుంది. చూసుకో మిస్టేక్స్. కంప్లీట్ చేయి, ట్రై చేయి మంచిగా. బాబురావు చెప్పండి, అంత దారుణం ఎలా జరిగింది? ఎంత దారుణం పుష్ప? కుక్క మేనోల్లో పడింది, బయటికి తీసేశారు. దానికి ఎందుకు ఇంత అవరాక్షన్ పుష్ప? కానీ ఆ కుక్కకి కూడా ప్రాణం ఉంటుంది కదా బాబురావు. దేవుడి దేవాల బతికింది కదా పుష్ప. ఆ మురికి గుంటలో ఆ బుజ్జి చిన్నారి కుక్క స్నూపీ. స్నూపీయా? అదెవరు? ఆ కుక్క పేరు. అప్పుడే దానికి పేరు కూడా పెట్టేసా? ఆ చిన్ని ప్రాణం కొయ్ 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 అని ఎలా గింజలాడిపోయిందో చిట్టి తల్లి. రే సాయి, నీకు పార్సల్ వచ్చిందిరా, బయటికి రా.
చెప్పరా తమ్ముడు. నా మోగోడు ఇంటి దగ్గర లేడనుకుంటున్నా. అవునా? సరే, ఆ పార్సల్స్ అక్కడ ఇక్కడ ఒక చోట పెట్టి నోరా ఇంకా డెలివరీ చేయాల్సిన పార్సల్స్ ఉన్నాయి. సరే అన్న, వస్తున్నా. నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పుని సొంతమైంది నా కంట నిలిచింది. గడియ గడియ ఒడిని కరుదు రకమిడని మేను మిట్టని నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రం ఇక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి ఏంట్రా ఈ పెయింటింగ్? వీడు కలర్స్ చూడు, డల్లగేసాడు. ఎరా ఇక్కడ వద్దున్నారని తెలుస్తుంది, ఇద్దరు ఒకటే కలర్ డ్రెస్ వేసావు. ఇలా వేస్తే డిఫరెన్స్ ఎలా తెలుస్తుందిరా? ఇద్దరు కౌగలించున్నట్టు తెలుస్తుంది కానీ కళ్ళు ముక్కు ఎవరా కనబడట్లేదు. నువ్వు ప్రతిసారి సగం సగం వేస్తావేంట్రా ఆర్ట్? కంప్లీట్ చేయరా? ఎంత చెప్పినా ఇంతే అన్న. ఆకలేసి నడుపు పడవ తింటాకెళ్దాం. నువ్వు తీసుకో. నువ్వు ప్రతిసారి సగం సగం వేస్తావేంట్రా ఆర్ట్? కంప్లీట్ చేయరా? యథార్థం చెప్పాలంటే సమస్యలు వాటి పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే, అలాగే ఈ సృష్టికైనా సరే. కాదా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రనే చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది. ఈ శక్తే సృష్టిని నడిపిస్తుంది. యథార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి. సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యేది కేవలం అతను మాత్రమే కాదు, అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది. ఇది సత్యం కాదంటారా? వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశము ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం, మన ఆలోచనల్లో పరిణతి తెచ్చుకునే అవకాశం, మన ఆత్మను శక్తివంతంగాను జ్ఞానభాండంగాను మార్చుకునే అవకాశం.
హాయ్, మీ ఆర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆర్ట్లో సంతోషం, బాధ, కోపం ఇలా ఎన్నో ఎమోషన్స్ చూడగలుగుతున్నాను. చెట్టు యొక్క మొలలు భూమి లోతుగా విస్తరించడం వల్ల మీ యొక్క కష్టాలు, మీరు ఎదుర్కొన్న సవాలు సూచిస్తున్నాయి. చెట్లు యొక్క ఆకులు ఒక్కోటి ఒక్కో రంగులో ఉండడం వల్ల మీ చుట్టూ ఉన్న జనాలు మీతో ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుస్తుంది. కొంతమంది ప్రేమగా ఉంటే కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ఇలాంటి ఆర్ట్స్ మీ నుండి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. హాయ్, ఈ ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆర్ట్ ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థమవుతుంది. మీ ఆర్ట్ స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక. ఒక ప్రేమ జంట కౌగిలిలో ఒకరినొకరు ఎవరూ విడదీయలేనంతగా కలిసిపోతున్నారు. మీ పెయింటింగ్లో వాళ్ళ యొక్క ఐక్యతను తెలియజేస్తుంది. మీరు ఇలానే మంచి మంచి పెయింటింగ్స్ వేయాలని ఆశిస్తున్నాను. ఈ సగం కొరికే స్నాప్లను చూసావా? ఇది అందరి దగ్గర ఉండదు, దీనికి ఒక రేంజ్ ఉంటుంది.